వినుట వల్ల విశ్వాసం వస్తుంది. మనం ఇంటి దగ్గర కూర్చుని ఒక్కరోజు కూడా టీవీలో వాక్యం పెట్టుకోవట్లేదు అని అంటే నువ్వు వినట్లేదు. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. నువ్వు వినట్లేదు కనుక నీకు విశ్వాసం రావట్లేదు. నా జీవితంలో కార్యం జరగట్లేదు అంటే నువ్వేం చేయాలా? వినాలి. వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం వల్ల స్వస్థత కలుగుతుంది. విశ్వాసం వల్ల బతుకులు బాగుపడతాయి. నేను పాపాన్ని మానలేకపోతున్నాను అంటే ఫోన్ పట్టుకుని ఇలా 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 గింటేస్తే పాపం మానలేవు. ఎలా మానగలను? వినాలి. నీ ఫోన్లో నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక గంట సేపు ఫోన్ వాడావనుకో, ఆ గంట సేపట్లో కనీసం ఒక అరగంట అయినా నువ్వేం వినాలి? దాంట్లో స్క్రీన్ టైం అని ఫోన్లో ఉంటుంది. స్క్రీన్ టైం దాన్ని ఒకసారి చూడండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతసేపు ఫోన్ వాడారో మీకు అర్థమైపోతుంది. ఆ స్క్రీన్ టైంలో మీరు ఎంతసేపు వాక్యం విన్నారు అనే దాన్ని బట్టి మీ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. స్క్రీన్ టైం ఎంతసేపు ఉంది, లేకపోతే మన టీవీ ఎంతసేపు చూసాం, పక్కన వాళ్ళతో ఎంతసేపు మాట్లాడాం, ఈ రోజంతా అందరితో ఎంతసేపు మాట్లాడాను, ఆ మాట్లాడిన మాటల్లో నేను ఎంత సమయం దేవుని మాటలు విన్నాను అనేది ఒకసారి ఆలోచించండి. నువ్వు వినటం వల్ల నీకు విశ్వాసం వస్తుంది. నీ జీవితంలో ఎలాంటి కార్యాలైనా జరుగుతాయి. ఎంత